తెలంగాణ మోడలు, తెలంగాణ ఆదర్శము ఒకటి రాహుల్ గాంధీకి మనవి చేయాలనుకుంటున్నాను. మీలాగా తూతూ మంత్రంగా ఒక తంతులాగా మేము కులగణన చేయాలనుకోవడం లేదు. మేము చేయబోయేటువంటి కులగణన వాస్తవాలకు 100% అనుకూలంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మేము చేయబోయేటువంటి కులగణన ఉంటుంది తప్ప మీలాగా మరి కులగణన ఒకసారి పబ్లిష్ చేసి మళ్ళీ రూపాయలు ఉంటే మళ్ళీ 2 రోజులు సమయం ఇచ్చి ఒక తంతులాగా తెలంగాణలో కులగణన జరిగిందే తప్ప తెలంగాణలో శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో కులగణన జరగలేదనే విషయము రాహుల్ గాంధీకి అర్థం కాకపోతే ఎవరేం చేయలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇది తెలంగాణ రోడ్ మోడల్గా అని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ రకమైనటువంటి రాంగ్ రోడ్ మోడల్ మేము తీసుకోము. ఖచ్చితంగా వాస్తవాలకు అనుకూలంగా ప్రతి ఇంటికి వెళ్ళి దేశంలో మారుమూల ప్రాంతాలలో గిరిజన తండాలలో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి చేయబోయేటువంటి జనగణనలో భాగంగానే కులగణన ఉంటుంది తప్ప మీలాగా 50% హౌజెస్కే వెళ్ళి మరి కులగణన జరిగిందని ఒక తంతులాగా నడిపించేటువంటి ప్రసక్తి లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మా అన్న మాటకి ముందు నేను కౌంటర్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆయన ఏమంటుండే ఈరోజు పేపర్లో ఏమొచ్చిందంటే నేను చూసిన మీడియాలో 50% కూడా అమలు కాలేదు అని కిషన్ రెడ్డి గారు అంటారు. తెలంగాణ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. తెలంగాణలో 101% కులగణన సర్వే ప్రతి ఇంటికి అధికారి పోయి పూర్తి చేయడం జరిగింది. ఇది ఛాలెంజ్. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? నో మీడియా కాన్ఫరెన్స్. ఇక మీరు మనసులో ఒకటి పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ చేయండి కానీ మీరు బురద తల్లే కార్యక్రమం చేయకండి.